నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దనరావు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇతర ప్రాంతాల నుండి గంజాయి కొనుగోలు చేసి ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుంటారని, 3 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 2 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి 30,000 విలువ చేసే కేజీన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిందితులు గతంలో చోరీ చేసిన బైక్లను కూడా స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న 13వ తారీఖున ఈ రావుత్ సల్మాను, మునిపల్లి సుబ్బారావు, వాళ్ళ మహేష్ అనేవాడిని గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఈ రావుత్ సల్మాస్ అనే అతను అరకు వెళ్ళి గంజాయి కొనుగోలు చేసుకుని వస్తాడు. ఈ సుబ్బారావు, వాళ్ళ మహేష్, ఇంకో 3 దీన్ని చిన్న చిన్న పార్టీలు చేసి వాళ్ళు కొనుక్కొని వాళ్ళు కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మాకు వచ్చిన తెనాలి 3 టౌన్ సిఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు వారి ఎస్ఐతో కలిపి వీళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర కేజీన్నర గంజాయి సీజ్ చేయడం జరిగింది. విచారణ క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, వారి గంజాయిని అరకులో కొనుక్కొని వస్తాడు సల్మాన్ అనే అతను, వీళ్ళకి పంపిణీ చేస్తాడు, వీళ్ళు లోకల్గా డిస్ట్రిబ్యూట్ చేసి కన్జ్యూమర్స్కి చేసి అమ్ముకుంటున్నారు. వీళ్ళు దీంతోపాటు ఈ సల్మాస్ అనే అతను ఇంకో మైనర్తో కలిపి 4 మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేశారు. ఆ మోటార్ సైకిల్ని వాళ్ళు తీసుకెళ్ళి ఈ గంజాయి అమ్మే కోణంలో చేస్తూ ఉంటారు. వాటిని కూడా మేము నేను ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసుని సమర్థవంతంగా చేసిన తెనాలి 3 టౌన్ సిఐ గారిని, వారి ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని తెనాలి పట్టణం సబ్ డివిజన్ పోలీస్ అధికారిగా అభినందించడం జరుగుతాం. కేజీన్నర 30,000 రూపాయలు కొన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని మనం సీజ్ చేసాం. ఈ కేసులో మీరు సుమారుగా ఇప్పుడు 3 నెలలు జైలు శిక్ష రిమాండ్లో ఉంటారు. పనిష్మెంటు 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ అనేది చాలా కఠినమైన సెక్షన్తో కూడుకుని ఉన్నది. ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళందరూ కూడా మానుకోకపోతే ఫ్యూచర్లో ఈ కేసు వలన ఇబ్బంది పడతారు. వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి నిరంతరం వారి మీద నిఘా ఉంచబడుతుంది. దానివలన వాళ్ళు సమాజంలో గౌరవం కోల్పోయి సస్పెక్ట్ షీట్లతో పాటు తిరగాల్సి ఉంటుంది. అందువలన మీ అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే, ఎటువంటి పొరపాట్లు చేయకండి, ఎటువంటి బలహీనతలు లోనయ్యి దీన్ని కొనడం అమ్మడం చేయకండి. స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్ను ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్, ప్రొఫెసర్ కాటూరి మెడికల్ కాలేజ్ బంగారు పథకాన్ని తెనాలి శాఖ అధ్యక్షులు విజయలక్ష్మి దక్షిణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, డాక్టర్ విజయలక్ష్మి పేరును అందిస్తున్న గోల్డ్ మెడల్ ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో డాక్టర్లు తీసుకోవాల్సిన విధానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, చందు సాంబశివుడు, శ్యామ్ ప్రసాద్, నరసింహారావు, భానుప్రసాద్, శేషగిరిరావు, నీలిమ, మధు ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. House, you are unable to do all those things because you are regularly doing some work is there. There you have to spend plenty of leisure time. With that plenty of leisure time, you are going to get some food, some to read some books, do yoga, all those things. That is not applicable for a doctors like us. We have to calculate how much we are eating, how much we are spending our the calories. That we have to see, and we have to reduce our weight gradually and do the regular exercises regularly. Like that, adopt measures like if you want to increase some more weight. Train your mind and body to relax. నేను 88 నుంచి స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఐఎంఏ లెక్చర్కి తప్పకుండా అటెండ్ అవుతాను. ఈరోజు ఐఎంఏలో కొత్త విధానాలు, ఏదో ఒక సబ్జెక్ట్లో కొంత నేర్చుకోవచ్చు అనే ఇంట్రెస్ట్తో నేను ఐఎంఏ బిల్డింగ్కి తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఆ అభిమానంతోనే నేను ఐఎంఏకి
డొనేషన్ ప్రజెంట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం నా పేరు మీద గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి ఒక స్పీకర్ని పిలిచి స్పీకర్ ద్వారా కొత్త కొత్త విధానాలు నేర్చుకుంటాము. ఈరోజు డాక్టర్ సంజయ్ గారిని సైకియాట్రిస్ట్ని గుంటూరు నుంచి పిలిచాను. ఆయన డాక్టర్స్కి స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, డాక్టర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రొఫెషన్లో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దానివల్ల ఈ ప్రొఫెషన్కి ఎంత నోబుల్ ప్రొఫెషను అని దాని గురించి లేటెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ టెక్నిక్స్, మెంటల్ రిలీవింగ్ టెక్నిక్స్, ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మనకి తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి గారి ఎండోమెంట్ లెక్చర్, గోల్డ్ మెడల్ లెక్చర్ జరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ లెక్చర్ గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున జరుపుకుంటూ వస్తున్నాము. మేడం గారు ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రామ్ కోసము కార్పస్ ఫండ్ ఐఎంఏకి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండటం, డాక్టర్ విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా ఉండి ఆవిడ ఆధ్వర్యంలో ఈ ఎండోమెంట్ లెక్చర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం డాక్టర్స్లో స్ట్రెస్ రేట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అంటే ఎక్కువ ఒత్తిడి గురించి 65% డాక్టర్లు స్ట్రెస్లో ఉన్నారండి. ఇప్పుడు ఎక్కువగా మన ప్రాణాలు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టరే కాపాడుతారు, కానీ వాళ్ళ ప్రాణమే ప్రమాదంలో ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో స్ట్రెస్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేసి దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో అనే దాని గురించి ఇవాళ ఇక్కడ డాక్టర్ సంజయ్ గారు మనకి ఇవాళ లెక్చర్ ఇస్తున్నారు. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో లంక గ్రామాల్లోని పశువులకు దానా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లోని పశువులకు శ్రీశైల భక్త సేవా సమితి 20 టన్నుల దానా సమకూర్చగా వాటిని శనివారం తెనాలి నుండి లంక గ్రామాలకు తరలించారు. డీఎస్పీ జనార్దనరావు 3 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. 400 మంది పాడి రైతులకు 25 కేజీల మినప్పొట్టు, 25 కేజీల కామధేను మిక్చర్, 2 కేజీల బెల్లం సేవా సమితి సభ్యులు అందజేశారు. శ్రీశైల భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సేవాభావంతో వీరు శ్రీశైలంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. వరద ముంపు గ్రామాల్లో కూడా లంక గ్రామాల్లో మనుషులకి వీడు ఆ టైంలో ఆహారం అందించారు. ఆ పశువులకు అక్కడ గడ్డి లేక అవి బక్కచిక్కిపోయి ఉన్న విషయం వీళ్ళు చూసి చలించిపోయి పెద్దలు కామధేను సీడ్స్, ఇక్కడ లోకల్ దాల్ మిల్స్ వారి సహాయంతో ఈ పశువులకి దానా ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు మన ఫీడు, 2 కేజీలు బెల్లం, మినప్పు పొట్టు, దాల్ మిల్ ఇవన్నీ అందించడం జరుగుతుందని నాకు వచ్చి చెప్పారు. కార్యక్రమంలో ఆళ్ల వెంకట సుబ్బయ్య, పరిమి గోవర్ధన్, కోన బ్రహ్మానందం గుప్తా, కొడాలి భారతి, వెంపటి రవీంద్ర, తుమ్మల రామకృష్ణ, నక్క వేణుగోపాల్, భాస్కర్, దావులూరి భారతి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి తరఫున గత 17 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో శివరాత్రి పర్వందిన నాడు 60 నుంచి 80 వేల మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెనాలిలో కరోనా టైంలో ఒక 60 రోజుల పాటు రోజు 1000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే వరద సహాయం నిమిత్తం గత 5 రోజుల్లో 10,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మరి మనుషులకి మనం సహాయం చేస్తున్నాం, నోరు లేని జీవాలకి మనం సహాయం చేయాలని దృష్టితో పెద్దల సహకార సహకారాలతో పశువుల దాణా 25 కిలోలు, అలాగే 2 కిలోలు బెల్లం, మరి కల్పతరు కామధేను ఫీడ్స్ వారి సహకారంతో 25 కిలోల బస్తా, ఈ 2 కలిపి ఈ వరద ప్రాంతాల్లో లంక గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. దానికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ ని తెనాలి పట్టణ 1 టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ మల్లికార్జునరావు వెల్లడించారు. పట్టణ గురువయ్య కాలనీకి చెందిన పీడీఎఫ్ రైస్ సరఫరా చేసే ప్రసాదం కిషోర్ అనే వ్యక్తి కార్డుదారుల వద్ద కేజీ 10 రూపాయలకి కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరకు విక్రయించుకుంటాడని, ఈ నేపథ్యంలో 58 బస్తాల పీడీఎఫ్ రైస్ ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేసి రైస్ తరలిస్తున్న వాహనంతో పాటు ఎండియు వాహనాన్ని కూడా స్వాధీనపరుచుకున్నట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. 58 బ్యాగ్స్ పీడీఎస్ రైస్ని ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా సీజ్ చేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఒక అతన్ని అదుపులోకి తీసుకోవటం జరిగింది. ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత
గురవై కాలనీలో పీడిఎస్ రైస్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి సమాచారం రావటం జరిగింది. దాని మీద సిబ్బందితో కలిసి వెళ్ళి నేను సర్ప్రైజ్ చెక్ చేస్తే ఒక పీడిఎస్ రైస్ సప్లై చేసేటువంటి ఒక వెహికల్, దాంతోపాటు దాన్ని రన్ చేసేటువంటి వ్యక్తి ప్రసాదం వెంకట కిషోర్ అనే అతను ఉన్నాడు. అతనితో పాటుగా వేరే లారీ ఒకటి ఉంది. అక్కడ లారీ డ్రైవర్ అబ్స్కాండ్ అయ్యాడు. లారీలోకి ఏపీ 3090 3645 అనే అశోక లైలాండ్ లారీ కూడా ఉంది అక్కడ. ఆ లారీలో ఒక 58 బ్యాగ్స్ రైస్ ఉన్నాయి. అంతటా మేము కిషోర్ అనే అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తే అతను ఏం చెప్పాడంటే, ఇతను రెగ్యులర్గా వాళ్ళ ఏరియాలో గవర్నమెంట్ పీడిఎస్ రైస్ని జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. పీడిఎస్ రైస్ సప్లై చేసే వెహికల్లో పబ్లిక్కి ఇవ్వాల్సిన పీడిఎస్ రైస్ ప్రొవైడ్ చేయకుండా వాళ్ళకి పీడిఎస్ రైస్ ప్లేస్లో పబ్లిక్కి మనీ పే చేసేసి ఆ పీడిఎస్ రైస్ని పబ్లిక్ దగ్గర నుంచి ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని దీన్ని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ ఉంటాడు. అదే క్రమంలో ఇతను ఈ 58 బ్యాగ్స్ కూడా పబ్లిక్కి ఇవ్వాల్సినటువంటి డిస్ట్రిబ్యూట్ చేయాల్సినటువంటి ఈ రైస్ని ఇతను హోల్డ్ చేసి పెట్టుకుని పబ్లిక్కి మనీ ఇవ్వటం జరిగింది పీడిఎస్ రైస్ ప్లేస్లో. ఈ రైస్ని ఇతను ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే ప్రయత్నంలో ఇన్ఫర్మేషన్ వచ్చి మేము పట్టుకున్నాం. ఈ రైస్ ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది, ఎవరికి సప్లై చేయబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేసి ఫర్దర్గా లింకప్ ఇంకా ఫర్దర్గా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చి దీనిలో త్వరలోనే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. దోమల నియంత్రణలో భాగంగా నీరు నిల్వ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డ్రోన్ల ద్వారా యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం రజక చెరువు నందు డ్రోన్ల ద్వారా యాంటీ లార్వా స్ప్రే చేసే కార్యక్రమం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని ఖాళీ ప్రదేశాల్లో నీరు నిలిచి దోమలకు ఆవాస యోగ్యాలుగా మారుతున్నాయని, అటువంటి ప్రదేశాలను 20 గుర్తించడం జరిగిందని, వాటిలో మనుషులు వెళ్లలేని ప్రాంతాలలో డ్రోన్ల సహాయంతో యాంటీ లార్వాను స్ప్రే చేస్తున్నట్లు తెలిపారు. దోమల వ్యాప్తి వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిని నియంత్రించేందుకు పురపాలక సంఘ ఆధ్వర్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. చెరువు దగ్గర ఈ డ్రోన్ ద్వారాగా ఈ దోమల ఉత్పత్తి అనేది పెరగకుండా ఇక్కడ డ్రోన్ ద్వారాగా హ్యాండేషన్ చేపిస్తూ జరిగింది. అలానే ఈ దోమలు అనేది ఈ వర్షాకాలం కాబట్టి దోమల ఉత్పత్తి అనేది పెరిగింది కాబట్టి దాన్ని నిషేధించడం కోసం ఈ డ్రోన్ నేను ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ 20 ప్లేసుల్లో ఎక్కడెక్కడ అనేది అది చూసి అంచనా వేసి అది అక్కడ ఈ డ్రోన్ ద్వారాగా వేపిస్తూ జరుగుతుంది. తెనాలి పట్టణం ప్రజలందరిది ఒకటే అనుభవంగా చెప్తున్నాను, ఎక్కడైతే మన వేస్ట్ వ్యర్థాలు కానీ వేస్ట్ పదార్థాలు ఇలాంటివి ఏమైనా ఉంటే మటుకి తప్పనిసరిగా మన వర్కర్స్కి అందించాలని కోరుతున్నాను. అలానే మన చుట్టుపక్కల ప్రదేశాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుడతాన అనారోగ్యం పాలవుతున్నారు కాబట్టి ఈ టైఫాయిడ్ జ్వరాలు కానివ్వండి, డెంగూ జ్వరాలు, అలానే చికెన్ గురి అలాంటివి వస్తున్నాయి కాబట్టి మన చుట్టుపక్కల ముందల ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ దోమలు అనేది నిషేధిద్దాం. అందరం ఎక్కడైనా సరే మీరు ఈ ఖాళీ స్థలాల్లో వాటర్ నిలుస్తున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను ప్రజలందరినీ. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, కౌన్సిలర్లు, పురపాలక సంఘం అధికారులు పాల్గొన్నారు.
ఈ యొక్క జ్వరాల వల్ల ఎంతో లాసెస్ అవుతూ ఉంటాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని దోమల్ని ఏ విధంగా కానీ వాటిని లేకుండా చేయాలి. దోమల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరందరూ కూడా గమనించి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఫ్లడ్స్ వచ్చాయి విజయవాడ ఏరియాలో. అక్కడ కూడా ఈ యొక్క జ్వరాల వల్ల కూడా కొంత ఇబ్బందిగా ఉంది. దాన్ని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఎక్కువగా వేకెంట్ సైట్స్ ఉన్నాయి. వేకెంట్ సైట్ల వల్ల మనకు ఇమ్మీడియట్గా అనిపించే ప్రాబ్లం అంటే అక్కడ నుంచి ఈ యొక్క దోమలు వస్తూ ఉంటాయి. వాటి నుంచి రక్షించాలనేసి యుఎల్బి నిశ్చయంతో గౌరవ శాఖ మంత్రులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనం ఈరోజు ఈ ప్రాంతంలో మన పట్టణంలో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ అన్నీ కూడా ఎక్కడైతే ఉన్నాయో వాటన్నీ కూడా ఐడెంటిఫై చేసాము. లార్వా దశలను చంపాలని చెప్పేసి మామూలుగా అయితే కనుక స్ప్రేయర్స్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం. కానీ చాలా ఎకరాలలో ఈ యొక్క సైట్లు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని మేము ఒక వ్యక్తిగా వెళ్ళి చేయాలంటే ప్రాబ్లం కాబట్టి దీన్ని అడ్రస్ చేయడానికి డ్రోన్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క స్ప్రేయింగ్ చేయాల్సి ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ రావడం అయింది. ఈ యొక్క దోమలు గుడ్డు పెట్టి సుమారు ఒక 25-30 వరకు ఉంటాయి. ఇంత చిన్న వాటర్లోనే ఇట్లగినట్టుగా వేగెంట్ సైట్లలో ఇంకెన్ని ఉంటాయనేసి ఒక ఆలోచనతో డ్రోన్ల ద్వారా స్ప్రింక్లింగ్ చేయాలనేసి ఈరోజు యొక్క ప్రోగ్రాం పెట్టాం. తెనాలి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. రీసెంట్గా మనం గత వారం క్రితము వర్షాలు బాగా కురుస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో మొత్తం నీటి నిల్వలు ఉన్నాయి. సో ఈ నీటి నిల్వల్లో ఏమవుతుందంటే దోమ గుడ్డు పెట్టి లార్వాగా మారుతుంది. కాబట్టి ఈ ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో మన తెనాలి పట్టణం మొత్తం మీద ఒక 20 వరకు వేకెంట్ ల్యాండ్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో సో అట్లాంటి ప్రదేశాలన్నింటిలో కూడాను ఎక్కడైతే మనుషులుగా వెళ్ళగలిగిన వాటి ప్లేస్లో చిన్న వేకెంట్ ప్లేస్లో అయితే మేము ఆల్రెడీ ఆయిల్ బాల్స్ యాంటీ లార్వా స్ప్రే మనుషులతో చేపిస్తున్నాము. కొంచెం ఎక్కువ ప్లేస్ ఉండి ఎక్కడైతే మాన్యువల్గా రీచ్ కాలేకపోతున్నామో అలాంటి ప్రదేశాల్లో మాత్రం ఈ డ్రోన్ ఉపయోగించి ఈ యాంటీ లార్వా స్ప్రే అనేది చల్లించడం జరుగుతున్నది. గతంలో కూడా జూలై మాసంలో కూడాను ఇలాగే చేసాం. వర్షాలు వచ్చిన తర్వాత రిజల్ట్ బాగానే ఉన్నది. ఎక్కడెక్కడైతే ఈ డ్రోన్తో చల్లించామో అక్కడ దోమల బెడద కొంచెం తక్కువగానే ఉన్నదని అక్కడ ఉన్న పబ్లిక్ ఇచ్చిన రివ్యూ ప్రకారము మళ్ళీ ఈ వర్షాకాలం అయిపోయిన వెంటనే ఈ డ్రోన్ను పిలిపించి మనము ఈ ఖాళీ ప్రదేశాల్లో నీటి నిల్వల్లో ఈ లార్వీ సైడ్ అనేది చల్లించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.